ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, మొత్తం కూడా టోటల్ గా నాశనం చేసి నాశనం పట్టిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తప్పితే ఎంత కూడా కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిన వాళ్ళనే ఓ పిల్లగా చెప్పే నాశనం చేసిన వాళ్ళనే 10 ఏళ్ల పాటు దోషక తిన్నోళ్ళనే ఇలా కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు దోషక తిన్నోళ్ళనే మేము ఇలా సిబిఐకి ఒప్పచెప్తుంటే కేసుని కేటీఆర్ మాట అడగాలి చేస్తుండు. ఆయనకు కిషన్ రెడ్డి దొంగలకు సద్దులు కట్టినట్టు ఈయన కూడా వాళ్ళకు సహకారం ఇస్తుండు కిషన్ రెడ్డి అనేది కూడా మరి ఇప్పుడు రేవంతమయ్య అనుకొస్తుండు. మరి ఏమంటావు దీని మీద? తాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ వేస్తా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు మేము కక్కిస్తా అని చెప్పింది ఎవరు తాత? కాంగ్రెస్ వాళ్ళే కదా. 23 ఎన్నికల ముందల కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో వాని దగ్గర నుంచి కక్కిచ్చి తెలంగాణ బిడ్డలు పంచుతున్నది ఎవరు చెప్పారు తాత? కాంగ్రెస్ వాళ్ళే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి పంచిర్రా? కాంగ్రెస్ వాళ్ళు పంచిర్రా? 1,00,000 కోట్లు తెచ్చిర్రా? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్లు? 20 నెలలు ఎందుకు ఆగారు 1,00,000 కోట్లు తేవడానికి? గిట్లా చేస్తారా మీరు? 1,00,000 కోట్లు తెచ్చి మరి పంచండి, మాకు కూడా కావాలని చూస్తున్నాం అందరూ. మీ తాత మీకు కూడా కొన్ని డబ్బులు వస్తాయి, నాకు కొన్ని డబ్బులు వస్తాయి. 1,00,000 కోట్ల మనం కూడా కొద్దిగా ఎంతో కొంత బాగుపడవచ్చు. అట్లాంటివి రావా? మళ్ళీ అది తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు? 20 నెలలు మొత్తం జాప్యం చేసి దాన్ని నీరు గార్చి దాని మీద 1,00,000 కోట్ల మీద దర్యాప్తు జరగలే తాత. 10,000 కోట్ల మీదనే జరిగింది. సుందిల్లా, అన్నారు, మేడ్గడ్డ ఈ 3 బ్యారేజీల మీదనే 10,000 కోట్ల మీదనే దర్యాప్తు జరిగింది పీసీ ఘోష్ కమిషన్. కానీ 1,00,000 కోట్ల మీద జరగలే. మరి ఎందుకు చెప్పలేదు? ఎందుకు దర్యాప్తు మొత్తం మీద ఈ 1,00,000 కోట్ల మీద ఎందుకు దర్యాప్తు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కాదా ఇది? చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తారా? ఇప్పుడు దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ 20 నెలల తర్వాత జాప్యం చేసి మొత్తం డాక్యుమెంట్లు మరి మొత్తం దాన్ని ఏం చేసారో ఏమో కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 20 నెలల తర్వాత సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు. సిబిఐకి ఇచ్చారు, కరెక్టే, బాగానే ఉంది, మంచిగానే దాని మీద బాగానే ఉంది, మేము కూడా డిమాండ్ చేసినాం. కానీ ఇప్పుడు కాదు, ముందర ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇచ్చుంటే దొంగలు ఎవరు, దోషులు ఎవరు, దోపిడిదారులు ఎవరు, వాళ్ళని ఏ విధంగా జైలు పంపించాలో అది కేంద్ర ప్రభుత్వం చూసుకునేది, కానీ సిబిఐ చూసుకునేది. కానీ ఇప్పుడు 20 నెలల తర్వాత ఏది అన్ని అయిపోయిన తర్వాత ఇగో ఇప్పుడు ఇస్తున్నాం అంటే ఏ లాభం? సరే బానే ఉంది, ఇప్పటికి కూడా డెఫినెట్ గా దర్యాప్తు చేస్తారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంట్రీ కావద్దు, సిబిఐ దర్యాప్తే చేయొద్దు, అది ఈ రాష్ట్రంలో ప్రవేశించొద్దు అని చెప్పి ఒక జనరల్ కన్సెంట్ ఉంటుంది తాత, ఒక పేపర్, ఒక కాగితం ఉంటది. ఆ కాగితాన్ని రద్దు చేసుకున్నాడు. రద్దు చేసుకున్నాక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మరి పునరుద్ధరిస్తున్నారు. పునరుద్ధరించడం అంటే ఈ రాష్ట్రంలోకి మొత్తానికి రాకూడదా, రావాలనా, ఓన్లీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టే మీదనే దర్యాప్తు చేయాలనా? దాని మీద లేదు, క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే రేపొద్దున మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు తాత, సిబిఐకి ఒక సంస్థ, ఒక వాళ్ళు ఎక్కడన్నా ఇట్లాంటి క్రిమినల్ గానీ లేకపోతే నేరపూరిత ఏమైనా ఇట్లాంటి చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు సిబిఐ డైరెక్ట్ తీసుకుంటారు కేసు. కానీ అట్లాంటి ఇచ్చిండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సిబిఐ కూడా ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్, పీసీ ఘోష్ కమిషన్ డాక్యుమెంట్లు కానీ లేకపోతే ఏది మిగతా విజిలెన్స్ డాక్యుమెంట్లు కానీ అన్ని సబ్మిట్ చేసిన చూసి మరి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఎవడెవడు ఏం చేసిండు, ఎంత దోచుకున్నాడు, ఎవడు వెనకాల ఉన్నాడు, ఏ అధికారులు ఉన్నారు, ఏ ఇంజనీర్లు ఉన్నారు, ఏ కాంట్రాక్టర్లు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి, వాళ్ళని జైలుకు పంపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరిస్తేనే ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా అది జరగాలని కూడా తెలంగాణ బిడ్డలు నాలాంటి వాళ్ళందరూ కూడా కోరుకుంటారు తాత, జరగాలి. సరే, మొత్తానికి మరి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పివి రెడ్డి ఇవాళ గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్లో ఉన్న ఇవాళ ఆయన అమూల్యమైన సమయాన్ని మరి ANN ఛానల్ ప్రేక్షకుల కోసము ఇవాళ సమయాన్ని కేటాయించి మన కోసము రామసక్కని ముచ్చట్లు పెట్టినందుకు శనార్థి పివి రెడ్డి గారు మళ్ళీ పారి కలుద్దాం. శరార్థి ఇక గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్లో ఇంకొక ముచ్చట మనం తెలుసుకోవాలి.
ఏంది ఇది ప్రజా దర్బార్. ఇప్పుడు మనము దేవుళ్ళ కాడ జాతర చూసినాం, కట్టమైసమ్మ కాడ బోనాల పండుగ అని ఈ రకంగా మనం జాతరలు చూస్తున్నాం. కానీ ఆదిలాబాదులో అతిపెద్ద జాతర ప్రజా దర్బార్ జాతర లెక్క మనకు కనపడుతుంది. ఇక ఒక్కసారి ఎవరికి ఏం సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా జనాల నాలుకల మీద నాట్యమాడే పేరు ఎవరిదయ్యా అంటే కంది శ్రీనివాసరెడ్డి. పదవి లేకపోయినా ప్రజలే నా కుటుంబం, కొలువు లేకపోయినా జనమే నా ఊపిరి. అంటే ఈ రకంగా జనం కోసమే నా జీవితం, ప్రజల కోసమే నా బతుకు అని మరి ఎవరికి ఏ ఆపద వచ్చినా కంది శ్రీరయ్య కాడికి పోతే మాకు మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.